పాలనలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. దీనికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. మనవరాలు వయసున్న యశస్విని రెడ్డి చేతిలో ఓడిపోవడంతో ఎర్రబెల్లి మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఒక దొంగ, అబద్ధాల కోరు, మోసకారం ప్రజలు తెలిసిపోయింది. రైతులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, మాజీ సర్పంచ్ల బిల్లు దాకా 14 నెలల బట్టి ఇబ్బంది పడతారు. ఆ డెవలప్మెంట్ కూడా పైసలు వస్తలేవు, ఒక్క ఖాతాలో కూడా ఒక్క పైసలు ఇస్తారు, అన్ని ఫెయిల్ అయినాయి. యశస్విని రెడ్డి సరిపోయే మనవరాలు, అయ్యో నా మనవరాలు వయసున్న అమ్మాయి చేతులు ఊడిపోతుంది కదా, అది కూడా 50,000 పైసలు ఊడిపోతుంది కదా, నా రాజకీయం తాగమైపోయాయి కదా, దేశంలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎదురులేని వీరుడని చెప్పుకుంటుంది కదా, మూతి బలిగే ముక్కు బలిగే పన్నిరిగే అనేది ఆయన బాధ.